బాగుందన్నమాట. పెద్దది పడారు కాశీకు చాలా ఉంది, పొలాలు అలా ఉంది, ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా ఉందన్నమాట. మనం ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయవచ్చు. ఈ కట్టి ఎలా పడుతుందని మీకు చూపిస్తాను. ఈ కట్టి ఫస్ట్ ఇసుకుంటున్నమాట. ఇసుకలో వాటర్ వేస్తే కట్టి ఇలా పడుతున్నాం కదా. నా కట్టికి తెలియదు నిజంగా, కానీ నాకు కూర్చుంటుంది. మీకు ఇంకోటి ఇంట్రెస్ట్ విషయం చెప్పనా? పక్షులు కొన్ని ఫ్రూట్స్ తింటారు కదా, ఆ ఫ్రూట్స్ తిన్నప్పుడు దాంట్లో కించుడు ఉంటుందన్నమాట. ఆ కించుడు అలా అలా వెళ్ళినప్పుడు అక్కడి నుంచి పువ్వు మీద పడిపోతుంది. అది పువ్వు మీద పడినప్పుడు వాటర్ వస్తుందన్నమాట. వర్షం కాలం అది వస్తుంది కదా, ఆ వాటర్ వల్ల ఇది ఇలా పెరిగి చెట్టులా పడుతుంది అన్నమాట. ఇది మాత్రం తెలుసు నాకు. ఓకే, చూడండి ఇక్కడ ఎంత పట్టుకుని ఏం కట్టుకోతున్నారా. ఇక్కడ ఒక ఊరు ఉంది కదా, ఈ ఊళ్ళో పాములు ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కనిపించవు కానీ తర్వాత కనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఎంత బాగా అలా అక్కడి నుంచి పేరు పెట్టుతుంది అన్నమాట. శివుడు నీళ్ళు అక్కడి నుంచి పేరు పెట్టుతుంది. ఆ నీరు ఇంకా వస్తుంది అన్నమాట. ఆ నీరు ఇలాగ వచ్చి వస్తుంది అన్నమాట. ఇంకా పాత చేస్తే మనకి పొలంలో ఒక తిండి కదా, అది పట్టుకోనమాట. ఇక్కడ నుంచి వాటర్ అనేది వెళ్ళి ఇలా అక్కడికి ఇస్తుంది అన్నమాట. అక్కడి నుంచి అలా బొబ్బుల్స్ వస్తుంది. బాగుంది కదా బొబ్బుల్స్. అలా చాలా నాకు నచ్చింది. ఇలా అలా వాటర్ వెళ్ళి ఇలా వస్తుంది అన్నమాట. అక్కడి నుంచి మనుషులు నడుస్తాను కానీ ఇక్కడ ఇష్టపెట్టాలి. మనం కొన్నిసార్లు పిల్లలు పడిపోతారు అనుకోండి, పడిపోదు. ఎలా కంటే ఇంకా సూపర్ ఏంటంటే అది చెప్పాను కదా, దానికి ఇలా పట్టుకోవాలన్నమాట. మనం ఇది మంచిగా వేస్తే మనం ఇది ఇలా ఇలా ఎగిరితే ఏం పడిపోదు, ఎందుకంటే అవి పెట్టాలి కదా. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉన్నది, ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ లేదు. లైట్గా కొంచెం స్టోన్ ఇసుక. ఓకే, మనం దీని గురించి చెప్పేసాం. మరి పొలాన్ని గురించి చెప్పచ్చండి. తర్వాత పొలం గురించి చెప్పచ్చు. తర్వాత ఎంత బాగున్నాయి ఈ పొలాలు. ఈ పొలాన్ని ఎలా పండుతుందో మీకు నేను చెప్తాను. ఫస్ట్ ఒక పెద్ద ఇసుక పేస్ ఉంటుందన్నమాట. ఆ ఇసుక పేస్లో ప్యాక్ తవ్వనమాట. తవ్విన తర్వాత దాంట్లో కించడేస్తానమాట. కించడేసి దానికి వాటర్ పూసాలు ఉంటే దాని నుంచి చిన్న మొక్క పెరుగుతుందన్నమాట. ఆ చిన్న మొక్క నమ్మక పన్నారు పంట అయిపోతుంది. ఆ పన్నారు పంటని మనం దాంట్లో కొంచెం వాటర్ వేసి కొంచెం వాటర్ వేయాలన్నమాట. పురుగులు ఏమైనా వస్తే పురుగుడు పంటను అంతా తినేస్తుంది, అందుకే పురుగు మన్ను వేస్తుంది అన్నమాట. ఆ తర్వాత పంట తోనుగా ఉంటుంది, ఒక మొన్న వేస్తుంది అన్నమాట. ఆ తర్వాత పంట కోతికి వస్తుంది అన్నమాట. ఆ కోతికి వచ్చినప్పుడు బాగా స్టాయిని దానికి విత్తనాలు వస్తుంది అన్నమాట. అప్పుడు కోతికి వస్తుంది అన్నమాట. అప్పుడు ఇలా పెట్టుకొని ఒక కొత్తరన్న ఒకటి ఉంటుంది అన్నమాట. దాంట్లో ఇలా వస్తుంది అన్నమాట. అప్పుడు పంట తెచ్చేస్తుంది. మనకి పంట అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అర్థమైన మీకు ఎలాగంటే మనము తప్పుంటే అన్ని మన తప్పుంటే అన్నీ ఉందనుకోట. ఆస్తి ఉంటుంది, అన్నీ ఉన్నాను. కానీ తప్పుంటే ఎవరు ఏమి కొనలేడు. అన్నం కావాలంటే ఆటోస్ అన్నీ మూసేస్తారు. తప్పుతే ఏమో కొనలేము. అర్థమైనా? ఓకే, ఈ కట్టె అంతా బాగుంది కదా. మనకి అన్నం పెట్టిన అమ్మ అంటే వారికి అన్నం పెట్టి నీ భూమి ఒకటే కరెక్ట్. ఓకే గాయ్స్, దీని గురించి మీరు నేర్చుకున్నారు. బాగుంది కదా. వాటర్, అన్నం అలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎవ్వరు వేస్ట్ చేయకండి. అన్నం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, చూడండి ఎంత బాగుంది ఫ్రెండ్స్. మనం దీన్ని ఒక్కసారి చూడవచ్చు ఎంత బాగుందంటే నేను అస్సలు చెప్పలేను. అమేజింగ్ గాయ్స్, సూపర్. ఓకే గాయ్స్, మీరు అంత గురించి తెలుసుకున్నాం కాబట్టి మీరు ఏం నేర్చుకున్నారు?
అన్నాన్ని ఎప్పుడు మీరు పాలా చేయకూడదు, ఓకేనా? బియ్యం కుక్కీస్ మా వీడియో మీకు నచ్చినట్టంటే లైక్ 7 సబ్స్క్రైబ్ 7 కింద పన్ను కానీ బాయ్ గైస్.